నీ కడుపులో బిడ్డ ఉన్న విషయం తెలియక ఆరోగ్యానికి మంచిదని మీ అమ్మ బొప్పాయి జ్యూస్ తీసుకొచ్చి నీకిచ్చింది. టైం బాగుండి నాకు కూడా ఒక గ్లాస్ ఇచ్చి బొప్పాయి జ్యూస్ తాగండి, దేవికి కూడా ఒక గ్లాస్ ఇచ్చాను అంది. అందుకే నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. నానమ్మా, నువ్వు రావడం ఒక్క నిమిషం లేట్ అయి ఉన్నా నేను జ్యూస్ తాగేసేదాన్ని. అయ్యా ఈశ్వరా, పరమేశ్వరా, నా మనవరాలి కడుపులో ఉన్న బిడ్డని కాపాడేవు కదా స్వామి, కాపాడేవు కదా స్వామి. ఏంటి నానమ్మా ఇది? నేను కూడా గమనించలేదు. నువ్వు రాకపోయి ఉంటే నా పరిస్థితి, నా బిడ్డ పరిస్థితి ఏంటి? బాధపడకమ్మా, అదేం తప్పుగా జరగలేదు కదా, బిడ్డకి ఏం కాలేదు కదా. ఒకటి తెలుసుకో అమ్మా, నువ్వు జాగ్రత్తగా లేకపోవడం వల్లనే ఇలా జరుగుతుంది. ఇలా ఎన్ని రోజులని నేను భయపడుతూ ఉంటాను, ఎన్ని రోజులు ఇవన్నీ దాస్తాను. నాకు విరక్తి వస్తుంది నానమ్మ. ఒక అమ్మాయికి బిడ్డ పుట్టడం అంటే ఎంత సంతోషమైన విషయం, కానీ ఆ సంతోషాన్ని అనుభవించలేని దురదృష్టవంతురాల్ని. నా పరిస్థితి చివరి వరకు ఇలానే ఉంటుంది. ఇలా చూడమ్మా, నీకు ఏ చెడు జరగకుండా ఆ దేవుడు ఆపాడంటే ఎందుకోసమో ఆలోచించు. ఆయన మన వైపు ఉన్నారు, పరీక్షలు పెడతారమ్మా, కానీ చెయ్యి వదలరు. సత్య సిటీకి వెళ్ళింది కదా, తప్పకుండా నీ సమస్యనది పరిష్కరిస్తుంది. నిన్ను అభితో కలుపుతుందమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు తల్లి, దిగులు పడకమ్మా, ఏడవకమ్మా, ఏడవకమ్మా. అక్క, త్వరగా వెళ్దామా? ఆడిటర్ మన కోసం వెయిటింగ్. ఆడిటర్ మీటింగ్ ని క్యాన్సిల్ చేయి. అక్క, నేను నా కొడుకు కోసం వెయిటింగ్. వాడు వియంకుల్ ఇంటికి వెళ్ళాడు. ఏ రిజల్ట్ తో వస్తాడు అని తెలిసే వరకు నేను వేరే ఏ విషయం మీద కాన్సన్ట్రేట్ చేయదలుచుకోవడం లేదు. అక్క, వాడు అల్లరి పిల్లాడక్క, ఏదో ఉత్సాహంతో అలా చెప్పి వెళ్ళాడు. నువ్వు వాణ్ణి నమ్ముతున్నావేంటి? అమ్మా, అర్జున్, అమ్మా స్వీట్ తీసుకోమ్మా. రే అర్జున్, ఇదిగోమ్మా తిను. రే, సస్పెన్స్ పెట్టకుండా కొంచెం త్వరగా చెప్పరా. ఆ ఏకే జ్యువెలర్స్ సంబంధం ఫిక్స్ అయింది. పూజ అభిని పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పింది. వావ్, సూపర్ అర్జున్. వాళ్ళని ఎలా ఒప్పించావురా నువ్వు? ఏం చెప్పాను, ఏం చేశానని అడగకూడదమ్మా. కమాన్, గెట్ రెడీ ఫర్ ది అకేషన్. ఈ సిటీలో ఇదివరకు ఎప్పుడూ జరగని లెవెల్లో మా అన్నయ్య అభి రిసెప్షన్ ఇంకా పెళ్లి బాగా గ్రాండ్ గా జరగాలి. నేనిది అసలు నమ్మలేకపోతున్నాన్రా. ఆ కమల్ నాథ్ చాలా స్టబ్బన్ క్యారెక్టర్. ఆయన ఎలా ఒప్పుకున్నారా? ఆయన ముందు ఒప్పుకోలేదమ్మా, కానీ నేను మాట్లాడిన తర్వాత ఆయన కూతురు జీవితం తనే నిర్ణయించుకోనివ్వు అని పూజ చేతిలో మ్యారేజ్ డెసిషన్ పెట్టారు. కమలనాథ్ కూడా పర్వాలేదురా, కానీ ఆ పూజ వాళ్ళ నాన్న కంటే చాలా మొండిఘటం కదరా. అసలు తనెలా ఒప్పుకుంది? అమ్మా, ఒక అమ్మాయితో నువ్వొక భార్యగా మాత్రమే ఉండాలని చెప్తే తనంత పెద్దగా ఇంప్రెస్ అవదు. కానీ అతను ఒక పసిబిడ్డలాగా, నువ్వతని తల్లిలాగా ఉండాలని చెప్తే అది ఆ అమ్మాయిని గౌరవించినట్టుంటుందమ్మా. ఏ అమ్మాయి కూడా దాన్ని కాదు అనదమ్మా. యు మీన్ అణ్వాయుధాలు కూడా కొన్నిసార్లు ఓడిపోవచ్చమ్మా, కానీ అభిమానం, ప్రేమ, నిజమనే ఆయుధాలు ఓడిపోయినట్టు చరిత్రలోనే లేదమ్మా. నేను పూజతో అభి గురించి నిజం చెప్పానమ్మా. దేవిని వాడు లవ్ చేసింది. అన్ఫార్చునేట్లీ దేవికి జరిగిన ఫైర్ యాక్సిడెంట్. దేవిని కోల్పోయి అభి ప్రేమ కోసం పరితపిస్తున్న సిచ్యువేషన్ గురించి చెప్పాను. అది ఎలానో పూజని టచ్ చేసి ఆమె ఒప్పుకున్నారు. మిగిలిందంతా గాడ్స్ గ్రేస్ మా. వెరీ గుడ్ రా అర్జున్, ఎక్సలెంట్. సీను, నా అర్జున్ని చూసావరా? ఏది జరగదు అని మనం అనుకున్నామో
అది సాధించుకుని వచ్చి నిలబడ్డాడు. అవునక్క, చాలా సంతోషంగా ఉంది. మావయ్య ఆ? ఇదిగోండి స్వీట్ తినండి. ఏంటల్లుడు నాకు హల్వా పెడుతున్నావు? ఆ, నేను పెట్టలేదు మావయ్య, కొంతమంది జాతకం అంతే, వాళ్ళకి నేరుగా హల్వా వచ్చి చేరుతుంది. ఇట్స్ నాట్ మై మిస్టేక్. అమ్మా, నేను వెళ్ళి అన్నయ్యని కలుస్తాను. ఆ సరే. ఉమ్, ఉమ్. శ్రీను, అక్క, ప్రీ వెడ్డింగ్, మ్యారేజ్, రిసెప్షన్ అన్ని బాగా గ్రాండ్ గా అద్భుతంగా జరగాలి. అన్ని బాధ్యతలు నీకే అప్పగిస్తున్నాను. సరే అక్క, అలాగే నేను చూసుకుంటాను. నాకే హల్వా పెడతారా? పెళ్ళి గ్రాండ్ గా జరగాల. జరుగుతుంది జరుగుతుంది. గ్రాండ్ గా నా పనితనం చూపిస్తాను. మేడం, గుడ్ నైట్ మేడం. ఏ ఆగు, నీ ఇష్టానికి నువ్వు లోపలికొచ్చి ఏదో నీ సొంతిల్లులాగా లోపలికి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు టైం ఎంత అయింది? ఏం మేడం, మీ వాచ్ పని చేయట్లేదా? నా వాచ్ బాగానే పనిచేస్తోంది, నీ టైమే బాగోలేదు. మార్చుకుంటాను మేడం. ఈ అతి తెలివితేటలు నా దగ్గర చూపించొద్దు. హాస్టల్ రూల్స్ నీకు తెలుసా తెలీదా? 10 గంటల తర్వాత కుక్క పిల్ల కూడా ఈ హాస్టల్ లోపలికి రావడం కుదరదు. కళ్యాణి నీకు హాస్టల్ రూల్స్ చెప్పలేదా? సారీ మేడం, ఆఫీస్లో కొంచెం లేట్ అయ్యింది. ఇలాంటి సాకులన్నీ నాకు చెప్పొద్దు. నేను హార్ట్ పేషెంట్ని. 9 గంటలకల్లా టాబ్లెట్ వేసుకుని 10 గంటలకు నిద్రపోవాలి. నాకు నా ఆరోగ్యమే ముఖ్యం. మర్యాదగా 10 గంటల లోపు రాకపోతే అసలు రానే రావద్దు. రాత్రంతా రోడ్డు మీదే ఉండు. ఒకవేళ ఈ రూల్స్ ఫాలో చేయలేకపోతే నువ్వు వేరే హాస్టల్ చూసుకో. మేడం మేడం మేడం, తనకి హాస్టల్ లైఫ్ కొత్త. ఈ ఒక్కసారికి వదిలేయండి మ్యామ్. నేనే ఈరోజు 10 నిమిషాలు లేట్గా గేట్ క్లోజ్ చేస్తున్నాను. ఈ మంత కంటే లేట్గా వస్తే ఎలా? ఇదేం బాగోలేదు కళ్యాణి. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. సారీ మేడం, ఇక మీదట లేట్గా రాదు. గుడ్ నైట్ మేడం. ఈ హాస్టల్లో ఒక్కరు కూడా టైంకి రారు. త్వరగా రండి. ఎలా మాట్లాడి వెళ్తుందో చూడు. రా. ఏంటి ఇది? నేను ఎంచుకున్న లక్ష్యానికి నేను వేళాపాళ అవన్నీ చూసుకోలేను. ఇవిడ 10ంటికిలా రమ్మని చెప్తున్నారు. హాస్టల్లో చేరేటప్పుడు హాయిగా నవ్వుకుంటూ వెల్కమ్ అని చెప్పారు కదా, ఇప్పుడేంటి ఇన్ని రూల్స్ పెడుతున్నారు? యాక్చువల్గా ఆవిడ ఒక హిట్లర్. ఆమె మాట అంటే మాటే. నెక్స్ట్ టైం నువ్వు దొరికితే నిన్ను లోపలికి రానివ్వదు. దయచేసి రాత్రి 10 గంటలలోపు ఎలాగైనా వచ్చేయ్, లేదంటే బయటే ఉండాల్సి వస్తుంది. తర్వాత నేనైతే ఏం చేయలేను, చూసుకో. నా చేతిలో ఏముంది? కానీ నేను ట్రై చేస్తానులే. సరేరా వెళ్దాం. అనీషాని కలిసావా? అసలు తను ఫోనే ఎత్తలేదు, డ్యూటీకి కూడా రాలేదట. ఏమండి, అక్కడ నేను మిమ్మల్ని ఇల్లంతా వెతుకుతున్నాను. మీరు ఇక్కడేం చేస్తున్నారు? కారణంతోనే నేను ఎక్కడున్నాను. అభి పెళ్లి పనుల కాంట్రాక్ట్ ని ఏ కంపెనీకి ఇద్దామా అని లిస్ట్ చేస్తున్నాను. మన కూతురికి అభితోనే పెళ్లి చేస్తాను అని గొప్పగా చెప్పారు. మరి మీ అక్కకి వత్తాసు పలకడం మళ్ళీ మొదలు పెట్టారా? ఈ సంబంధం సెట్ కాదని నేను కూడా అనుకున్నాను. సడన్ గా ఈ అర్జున్ వెళ్ళి మళ్ళీ సంబంధం సెట్ చేసుకొస్తాడని నేనేమైనా కలగన్నానా? వాడు మళ్ళీ సంబంధం సెట్ చేసుకొచ్చినా కూడా మీరు మీ తెలివితేటలతో మీ అక్క మనసుని మార్చి ఈ సంబంధం చెడగొట్టుండాలి కదా. అది చెయ్యకుండా మీరు హుషారుగా పెళ్లి పనుల్లోకి దిగారా? అయితే మరి మన శృతి జీవితం సంగతేంటండి? నోరు మూసుకునుండు సుభద్ర. ఏది ఎప్పుడు ఎలా చేయాలని నాకు బాగా తెలుసు. ఏకే జ్యువెలర్స్ వాళ్ళు అభిని చూడ్డానికి వచ్చారు. కానీ ఆ ఫంక్షన్ ఎవరు ఊహించని విధంగా చివరి నిమిషంలో నేను చెడగొట్టానా లేదా? అదే విధంగా ఈ నిశ్చితార్థం, పెళ్లి అన్నీ ఆగిపోతాయి.